నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయము ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి విషయానికి నిన్నటితో తెరదించింది అధిష్టానం. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా పూర్తయిపోయింది ఘనంగా. అయితే ఇంత సమయం ఎందుకు తీసుకుంది? గెలిచిన తర్వాత ఘన విజయం సాధించిన తర్వాత ఇంత సమయం బీజేపీ అధిష్టానం ఎందుకు తీసుకుంది? రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఆమెను ఎంచుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగిపోయింది. అయితే ఈ సీఎం రేసులో ఒక 5-6 పేర్లు వినిపించాయి, చాలామంది పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో రేఖా గుప్తా పేరు కూడా ఉంది, కానీ మొదటి వరుసలో మాత్రం లేదు. కానీ అందరూ ఊహలకు భిన్నంగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. కేవలం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పర్వేష్ వర్మ పేరు ముందు వరుసలో ఉండింది. ఆ తర్వాత చాలామంది పేర్లు, విజేందర్ గుప్తా, మిశ్రా, ఇలా చాలామంది పేర్లు ఆ పోటీలో నిలిచాయి. కానీ చివరికి అధిష్టానం మాత్రం రేఖా గుప్తాను ఎన్నుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే రాజస్థాన్లో ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ఎంపిక అంటే భజన్లాల్ శర్మ, పెద్దగా అతను వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. అలాగే మధ్యప్రదేశ్లో కూడా మోహన్ యాదవ్ని ఎంచుకోవడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఇలా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏ విధంగా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకోవడంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి, ఈ విషయం మీద మాట్లాడబోతున్నాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు. కిషోర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఎప్పుడో 8వ తారీఖున అనుకుంటా ఫలితాలు వచ్చాయి. 8వ తారీఖున ఫలితాలు వచ్చాయి. ఈరోజు 21 ఇన్ని రోజుల గ్యాప్ తీసుకొని ఫైనల్గా రేఖా గుప్తాని ఎన్నుకోవడం జరిగింది. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి, ఓవరాల్గా దేశం మొత్తం మీద 18వ మహిళా ముఖ్యమంత్రి. ఎలా చూస్తారు ఈమె ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటి? సామాజిక వర్గమా, లేకపోతే ఏబీవీపీలో పనిచేసినట్టు అనుభవమా ఏంటి? రాజుగారు నమస్తే. ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకి, నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాజుగారు, బీజేపీ ప్రతి దానిలో కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. మీరు ఎక్కడైనా చూడొచ్చు, ప్రతి చోట కూడా ఒక మెసేజ్, క్లియర్ కట్ మెసేజ్. ఉదాహరణకి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు ఒక మహిళ ప్లస్ దాంతో ట్రైబల్ మహిళ, అంటే చరిత్రలో భారతదేశం స్వాతంత్రమైనప్పటి నుంచి కూడా ఒక ట్రైబలే కాలేదు, ట్రైబల్ మహిళకు అవకాశం ఇచ్చింది. సో ఆ విధంగా 2 వర్గాలు, అంటే మహిళల్లో కూడా ఒక ఎంపవర్మెంట్, మన మహిళ సశక్తీకరణ జరుగుతుంది అంటున్నాం కదా. మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొని వచ్చింది బీజేపీ. సో ఇవన్నీ కూడా దాన్ని ఒక ఓన్లీ పేరుకే పరిమితం కాకుండా, మహిళలు 33% రిజర్వేషన్ అని చెప్పేసి ఎవరికి టికెట్లు ఇవ్వకుండా, ఒకళ్ళు ఇచ్చినా కూడా ఎవరికి వాళ్ళ భార్యలకి ఇస్తారు. ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళ భార్యలే ఉంటారు. సశక్తీకరణ ఎట్లయితుంది? కొత్త వాళ్ళకు వస్తే మహిళలకి అవకాశం ఉంటుంది. సో అలాంటి యొక్క చెప్పడమే కాకుండా చేసి చూపించాలనే ప్రక్రియలో భాగంగానే ఇలా జరిగిందని నేను అంటాను. రెండోది, ప్రతి దానిలో ఒక మెసేజ్. ఉదాహరణకి మీరు అంటున్నారు ఇప్పుడు రేఖా గుప్తా గారు గురించి ఎవరు బీజేపీలో, నేను చాలా మంది చెప్తూ ఉంటాను, ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు రాదనేసి. ఎవరి పేరు పాపులర్ గా పెరిగింది అనుకోండి, వాళ్ళు ఎప్పుడు రాదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అనేసి ఎవరికి కూడా అసలు అతీతం, ఇంక్లూడింగ్ వసుంధర రాజే గారికి కూడా ఆమెకు షాక్. అది రోజు మనం అందరం చూసాం, చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఆమె టక్కని ఈయన పేరు చూసేటప్పుడు టక్కని ఇట్లా షాక్ అయింది. భజన్లాల్ శర్మ అనే వ్యక్తి 4వ లైన్ లో కూర్చోన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అప్పుడు దాకా ఇప్పుడు ఎక్కడ కంటెస్ట్ చేసిన అనుభవం కూడా లేదు. సో ఆ విధమైన ప్రక్రియలో బీజేపీ ప్రతి ఒక్కటి కూడా ఒక తీసుకొని వచ్చి, సంఘటనలో పనిచేసిన వాళ్ళకి కావచ్చు, రకరకాలు ఒక్కొక్కరు ఒక పని చేస్తుంటారు. ఈరోజు పార్టీ ఉదాహరణకి బీజేపీ గవర్నమెంట్ లో బాగుందంటే పార్టీ బాగుండబట్టి, పార్టీలో పనిచేసే వాళ్ళందరినీ మనం డిమీన్ చేసడానికి లేదు కదా. పార్టీలో చాలా మంది పనిచేసి వస్తుంటారు. సంఘటన మంత్రులు ఉంటారు, లేకపోతే సంఘటన ప్రధాన కార్యదర్శులు ఉంటారు, పార్టీ జనరల్ సెక్రటరీస్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరి యొక్క దీని వల్లనే పార్టీ బాగుంటేనే గవర్నమెంట్ వస్తుంది. అటని చెప్పి వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదనేది లేదు కదా.
అవకాశం ఇస్తేనే కదా. మోదీ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. సో మోదీ గారు తనకు వచ్చిన అవకాశం వలన తను ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది ఆయనకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. అది అవసరం లేదనేసి, రియల్ గా చిత్తశుద్ధి ఉండేవాడికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మోదీ గారే క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా, హీఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ లెక్కన ప్రతి చోట మీరు మోహన్ యాదవ్ చూసింటారు, మీరు మన ఏమంటారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేసేసి ఆయనకి ఇవ్వాలంటే ఎంత గట్స్ కావాలి, ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. భజన్ లాల్ శర్మకి ఇచ్చారు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విష్ణుదేవ్ సాయికి ఇచ్చారు మన ఛత్తీస్గఢ్ లో, అదే విధంగా ఒరిస్సాలో ఎత్తుకోండి ఒక ట్రైబల్ కి ఇచ్చారు. దే వాంట్ టు గివ్ మెసేజెస్ ఎవ్రీవేర్. ఎవరికి తెలియదు అసలు ఒడిశాలో బీజేపీ అంటే జనరల్ గా ఓ కాలంలో బ్రాహ్మణ్ బనియా పార్టీ అనే పేరు ఉండేదండి, లేదా ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇలాంటి పేరు ఉండేది బీజేపీ. సో మిగతా వాళ్ళకి ఇచ్చే క్రమములో వాళ్ళని మర్చిపోకూడదు కదా. ఇప్పుడు ఒక మెసేజ్ చెప్తా వినండి, ఫడ్నవీస్ గారిని లేకపోతే భజన్ లాల్ శర్మని ఇస్తూ బ్రాహ్మిన్స్ కి ఒక పెద్దపీట వేసినట్టు అనిపించేది. మరి అటని చెప్పి మిగతా వాళ్ళని వదిలేస్తున్నారా? లేదు. ఇప్పుడు హర్యానాలో నైబ్ సింగ్ సైని ఈజ్ ఓబీసీ, ఓకే. నెక్స్ట్ ఇద్దరు ట్రైబల్స్ కి ఇచ్చారు అవకాశం. ఛత్తీస్గఢ్ లో విష్ణుదేవ్ సాయి కావచ్చు, మోహన్ మాజీ ఆఫ్ ఒరిస్సా కావచ్చు, ఇద్దరు ట్రైబల్స్ కి ఇచ్చారు అవకాశము, ఇద్దరు బ్రాహ్మిన్స్ కి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఈయనకి ఇచ్చారు, ఇది ఠాకూర్. సో ఆ విధంగా ప్రతి చోట ఒక మెసేజ్ క్లియర్ గా ఇచ్చే ప్రయత్నాలు చేస్తా ఉంది. కొన్ని చోట్ల ఇవ్వలేని పక్షం ఏం చేస్తుంది, డిప్యూటీ సీఎంలు అన్న వాళ్ళు ఇచ్చి అకామిడేట్ చేస్తుంది బీజేపీ. డిప్యూటీ సీఎంలు కూడా ఇచ్చేది అడ్జస్ట్ చేసి టోటల్ గా ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ అన్ని వర్గాలని కలుపుకుపోవడం అనే ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తాను. ఇప్పుడు బనియాగా ఈరోజు రేఖా గుప్తా గారు ఉన్నారు, బనియా కమ్యూనిటీకి ఇస్తూ మహిళకు కూడా ఇచ్చిన అవకాశాన్ని ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటారు, ఆ విధంగా బీజేపీ తీసుకొని వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ప్లస్ అట్టని చెప్పేది ఏమైనా కొత్త ఆమె కాదు, ఆమె 92లోనే ఏబీవీపీ నుంచి పనిచేస్తుంది. 92 సిన్స్ 1992 షీఈ్ ఇన్ ఏబీవీపీ, ఢిల్లీ యూనివర్సిటీ సెక్రటరీ, ఢిల్లీ యూనివర్సిటీ చైర్మన్, 3 సార్లు కౌన్సిలర్, ఒకసారి మేయర్, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అవును, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అసలు ఆమెనే చెప్పారు, నేను ఇంటి నుంచి బయలుదేరే ముందు. మోదీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, ఆయన కూడా ఎమ్మెల్యే కూడా కాలే, ఆయన ఈవెన్ ఎమ్మెల్యే గెలిచి వచ్చింది. మోదీ గారు సీఎం అయినాక గెలిచినారు తెలుసా. లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఈ విషయం చాలా మంది మోదీ గారి కంటే ఏమండి ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి మోదీ గారి కంటే ఎగ్జాంపుల్ ఉందా ప్రపంచంలో? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదని వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఆ నమ్మకం బీజేపీలో కానీ, ఏబీవీపీలో కానీ, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళకి సంఘటనాత్మక అనుభవం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ప్రజల యొక్క పల్స్ తెలుస్తుంది, ఎమోషనల్ ఇది ఉంటుంది, అప్పీల్ ఉంటుంది, కష్టపడి పైకి వచ్చి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది, సంఘటనాత్మక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది, అది సక్సెస్ఫుల్ అవుతారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఎంపీగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ సీఎం చేశారు, మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యాడు. మొన్న ఎమ్మెల్యే అన్నాడు, ఈసారి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్సీనే. అంటే ఇప్పుడు ఇంత సీనియర్లని పక్కన పెట్టి, ఇందాక మీరు మధ్యప్రదేశ్ అన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన 2006 నుంచి 2024 లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఆ స్టేట్కి. అలాంటి పర్సనాలిటీని పక్కన పెట్టి, అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ అతన్ని కేంద్ర మంత్రిగా తీసుకోవడం అంతా జరిగింది అనుకోండి, కానీ జనరల్గా అసంతృప్తి అనేది ఎక్కడొక ఉంటుంది కదా. పర్వేష్ వర్మ అనుకున్నారు, అంచనాలు అందరూ కూడా పర్వేష్ వర్మ అనుకున్నారు, అలాగే యాస్పిరెంట్స్ ఇంకా కొంతమంది ఉన్నారు, మంజీందర్ సింగ్ సిర్సా అనుకున్నారు, గుప్తా అన్నారు, ఇట్లా 5-6 పేర్లు వినిపించాయి. ఈ అసంతృప్తులను ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది? ఎందుకంటే అంచనాలు ఉన్నప్పుడు, ఆశావాహులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. వీళ్ళకి అవకాశం ఇవ్వడంతో పాటు వాళ్ళని కూడా సంతృప్తిపరచాలి. ఇది ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది బీజేపీ అనేది? బీజేపీ గురించి కానీ, ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన వాళ్ళకి చాలా అర్థమవుతుందండి ఇది, ఈ ప్రాసెస్. బీజేపీ మిగతా వాళ్ళలాగా ఒక ముఖ్యమంత్రి పోస్ట్ అమ్ముకోవడము, ఎవరు డబ్బులు ఉండే వాళ్ళకి ఇస్తామనుకోవడము అలాంటివి జరగదు. ఆ ప్రక్రియ ఉండదు. కాబట్టి మనకు కూడా ఇలాంటి అవకాశం గతంలో బీజేపీ అనుకుంటేనే ఇచ్చింది కాబట్టి అని ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటుంటారు? బీజేపీలో లేదు కదా. సో ఇవన్నీ కూడా ఏమైతాయంటే బీజేపీలో ఆ ప్రాసెస్ తెలిసినోడికి ఇవన్నీ పెద్ద ఫీలింగ్ ఉండదండి. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ఉండమంటే, ముఖ్యమంత్రిగా ఉండొచ్చిన వ్యక్తిని
మామూలు దాంట్లో అయితే ఉంటారండి ఎవరైనా? కన్విన్స్ చేయడం కష్టం. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏకనాథ్ షిండేకి అండర్ లో పనిచేయాల్సిన అవసరం వచ్చిన రోజు పనిచేశాడా లేదా? చేశారు. 2.5 సంవత్సరం సిన్సియర్ గా పనిచేసిన కారణంగా ఏమైంది? రివార్డు వచ్చిందా? మళ్ళా మొన్న ఏకనాథ్ షిండేని మార్చి ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం వచ్చింది కదా. బీజేపీలో ఓపిక పట్టిన వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయనేది నిదర్శనం. అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీలో ఇలా పక్కన పడేశారు అనుకున్నారు మొన్నటిదాకా జనాలు, అందరు కూడా అనుకున్నారు. 6 నెలల్లో ఆయన ఇది చేయలేదా? ఎంపీ చేసారు, కేంద్ర మంత్రి చేయలేదా? ఎవరిని? శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని చేశారుగా. మరి ఆయన పక్కన పెట్టలేదు కదా. ఒక్కొక్కరిసి ఒక స్టేజ్ వచ్చినాక లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ ఇంకొకటి ఉంటుందండి. దాన్ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అతను బ్యాట్స్మెన్ ఉంటాడు, ఒక అతను ఆయన వికెట్ కీపర్ గా వాడుకోవచ్చు, వికెట్ కీపర్ ని బ్యాట్స్మెన్ గా వాడుకోవచ్చు, లేకపోతే 6th బౌలర్ గా వాడుకోవచ్చు. అట్లా క్రికెట్ లో కానీ ఎక్కడైనా మనం డిఫరెంట్ గా ఒక స్ట్రాటజికల్ గా పోయినప్పుడు ఒక్కొక్క దీనికి ఎలా వాడుకోవాలి. ఇప్పుడు సాహిబ్ సింగ్ వర్మ మొన్నటిదాకా ఎంపీ అండి, ఆయనకు మన టికెట్ లేకపోతే అందరూ గగ్గోలు పెట్టారు తెలుసా. టికెట్ లేదు పక్కన పెట్టేసినారండి. ఏమైంది? ఈరోజు ఎమ్మెల్యే ఇచ్చారు, మినిస్టర్ చేశారు అన్నారు కదా. సాహిబ్ సింగ్ వర్మ ఎందుకు అంటే పేర్లు వస్తూ ఉంటాయి, ఆశావహులు ఉండడంలో తప్పు లేదు. డెమోక్రటిక్ ప్రాసెస్. 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 48 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చని బీజేపీ కాబట్టి నమ్మకంగా ఉండగలుగుతారు. మిగతా కుదురుతుందా? 48 మంది ఎమ్మెల్యేలు కూడా మేమైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే అవకాశం ఒక్క బీజేపీనే ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు లేదు చెప్పండి. ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి ఇస్తుంది లేదా? భజన్లాల్ శర్మని ముఖ్యమంత్రి చేసినప్పుడు కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, లేకపోతే ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినప్పుడు కావచ్చు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ అయిన ప్రక్రియ చూసినప్పుడు ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యేకి ఒక హోప్ ఉంటుంది, నేను ఎప్పుడో ఒకసారి అవుతానేమో. సో దట్ ఈస్, అది మంచిదా కాదండి? ముందే బ్రాండింగ్ అయిపోయి వీళ్ళిద్దరే అవుతారు, ముగ్గురే అవుతుండ్రు, అది కాదు కదా. మీరు ప్రవేశ్ వర్మ గురించి మాట్లాడారు, ఇస్తారు. ప్రవేశ్ వర్మ గారికి కూడా మంచి అవకాశం ఇస్తారు. ఆయనకి ఏజ్ ఉంది, ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్, ఈజ్ 44-45 ఎంతో ఉన్నాడు. ఇప్పుడు డిఫరెంట్ మెసేజెస్ కూడా వెళ్తాయేమో కదా ఒకసారి ఇచ్చింటే. ప్రవేశ్ వర్మ గారు ఆయన సాహిబ్ సింగ్ వర్మ గారు కొడుకు, ఎక్స్ సీఎం కొడుకు. ఇప్పుడు చూడబ్బా మీ దగ్గర కూడా వంశపారంపరంగా జరుగుతుంది అనొచ్చు కదా, అనేదానికి స్కోప్ ఇచ్చినట్ట కాదా? అదే కుటుంబ రాజకీయాలని అనొచ్చు, రకరకాలుగా విమర్శలు. అందుకని ఆపిండొచ్చేమో. అట్లని చెప్పేసి ఆయన టోటల్ గా పక్కన పెట్టలే కదా. ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడిచ్చాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఆల్సో. దట్స్ వై హీస్ బీయింగ్ రివార్డెడ్ నౌ. ఈ రోజు కూడా ఆమె రేఖా గుప్తా గారి తర్వాత నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఆయనే. బట్ ఎనీహౌ అతనికి కూడా ప్రాధాన్యత ఉంది. ఎస్, ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది కాబట్టి యాస్పైర్ అవుతారండి. ప్రతి ఒక్కరికి బీజేపీలో అవకాశం ఉంది, మేము లాబింగ్ చేయాల్సిన పని లేదు, మేము 100 కోట్లు సూట్ కేసు ఎత్తుకోవాల్సిన పని లేదనే ఫీలింగ్ ఉంది కాబట్టి బీజేపీలో ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మధ్య ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులు, ఈ మధ్యనే కాదు గతంలో కూడా విమర్శ వచ్చింది వాస్తవానికి, బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఎదగనివ్వడం లేదు, ప్రాంతీయ పార్టీలు ఉనికికి ప్రమాదకరంగా మారింది, ప్రాంతీయ పార్టీలని మింగేస్తోంది అనేటువంటి విమర్శలు గతంలోనూ చేశారు. ఈ మధ్య కూడా ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులు అలాంటి విమర్శలు చేయడం నేను విన్నాను. మీరు ఏం చెప్తారు? ఈ విమర్శలు ఏమైనా అర్థం ఉందా? చాలా 1-2 ఎగ్జాంపుల్స్ కూడా ఏపీని చూపించి వైసీపీ విషయంలోనూ, లేకపోతే ఇట్లా వేరు వేరు రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలని చెబుతూ బీజేపీ ఇలా చేస్తోంది, అసలు కొన్ని రోజులకి అసలు ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతాయేమో అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. కాదండి, నేను కూడా చూశాను మీరు చెప్పినట్టు కూడా. నిన్ననే చూశాను ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన మొత్తం కాషాయ కాదు అంటారు కమ్యూనిస్ట్ అద్దాలతో చూస్తుంటాడు అనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా. ఓకే, ఎలా మాట్లాడుతున్నారంటే నేను చెప్తా వినండి. ఎంత హాస్యాస్పదం అంటే మళ్ళీ మేము సీనియర్ మోస్ట్లు, ఎక్స్ఎమ్మెల్సీలు, ఈ విధంగా ఆ లెవెల్ స్థాయి వ్యక్తులు ఎలా మాట్లాడుతుంటారంటే చాలా ఇది అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు బీజేపీ తన పర్ఫార్మెన్స్ పెంచుకుంటా పోతే తప్పంట, అది మింగేసినట్టంట. ఇప్పుడు బీజేపీ టీడీపీతో అలయన్స్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ గ్రో అవుతుంది, టీడీపీ గ్రో అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి వైసీపీ స్పేస్ ని ఆక్యుపై చేస్తే తప్పేమనుందా? వైసీపీ స్పేస్ ని వీళ్ళిద్దరు ఆక్యుపై చేస్తే తప్పుందా? లేదు కదండి. తప్పేముంది? ఎవరికి వాళ్ళు పని చేసుకుంటా, అంటే పని చేయడం తప్పు, బీజేపీ పని చేస్తే మింగేసినట్టు. నిన్న ఆయన మాట్లాడుతుంటే మొత్తం చెప్తున్నా, ఒకసారి వినండి. ఆయన ఏమంటాడు, ఇప్పుడు అకాలీదల్ని బీజేపీ ఈరోజు అకాలీదల్ నిర్వీర్యం అయిపోయింది అంటాడు. అకాలీదల్ బయటికి వెళ్ళిపోయింది ఎవరండి? బీజేపీ పంపించిందా? అకాలీదల్ బయటికి వెళ్ళిందా? అకాలీదల్ వాలంటీర్గా వెళ్ళింది. ఒక 20-25 ఏళ్ల ఫ్రెండ్షిప్ తో బీజేపీతో ఉన్న అకాలీదల్ తమ అవసరాల దృష్ట్యా వెళ్ళిపోయింది బయటికి. టీడీపీ కూడా అంతే కదా. ఏమండి? టీడీపీ కూడా అంతే కదా. గతంలో 2014లో ఉన్నారు,
తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు. గతంలో బీజేపీ ఏమి బయటకు వెళ్ళలేదు అలయన్స్ నుంచి, టీడీపీ వెళ్ళింది, మళ్ళీ టీడీపీ వచ్చి జాయిన్ అయింది. అదే అంటున్నాను, వాళ్ళకు అర్థమైంది బీజేపీతో ఉంటే మంచిదనే కదా మళ్ళీ వచ్చి జాయిన్ అయినారు. సో ఎక్కడైనా ఎత్తుకోండి, ఆయన ఏమంటాడు బీఆర్ఎస్ కూడా అలా అంటకాగింది కాబట్టి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా అంటకాగినాడు కాబట్టి ఇదే అయిపోయినాడట. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలే. వాళ్ళ స్వయం కృతాపరాధాలతో వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ప్రాబ్లమాటిక్ అయితే, అంటే కేసీఆర్ గారు అలా ఉండమని చెప్పి బీజేపీ చెప్పిందా? అంటే బీజేపీ అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే బీజేపీ రూలింగ్ కూర్చుంటారు కదండి, కాదంటారా? బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసీఆర్ ఓడిపోయినాడని చెప్తారు. ఎంతవరకు మాట్లాడాలంటే అదే విధంగా ఏం చెప్తారు, శివసేన ఈరోజు నిర్వీర్యం అయిపోయిందంట. ఎవరిదండి తప్పు? ఫస్ట్ శివసేన బీజేపీ 2019లో కలిసి నిలబడితే, ప్రజలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తే, రిజల్ట్ వచ్చిన రోజు అప్పటికప్పుడు అడ్డం తిరిగేసి ఎవరు మన ఉద్ధవ్ ఠాకరే బీజేపీకి అడ్డం తిరిగేసి పోయి కాంగ్రెస్ అండ్ మన ఎన్సీపీ తోటి పొత్తు పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన కారణంగా అక్కడుండి వాళ్ళ దగ్గరుండే శివసేనకులకు కూడా రేపు హిందుత్వం తోటి పనిచేసే శివసేన వచ్చి కాంగ్రెస్ తో ఉంటే మన ఓట్లు పడవని వాళ్ళందరూ కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయితే, వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలతో ఉండే వాళ్ళకు బీజేపీ ముఖ్యమంత్రి ఇస్తే బీజేపీ వాళ్ళు నిర్వీర్యం చేసిందని మాట్లాడతారు. బీజేపీతో ఉండడం వలన ఏకనాథ్ షిండే అనే వ్యక్తి ఈ రోజు పార్టీ సింబల్ నిలబడింది ఆయనకి. బీజేపీతో ఉండడం వల్ల ఆయనకు అన్ని వచ్చినాయి, ఆయన పార్టీ వచ్చింది, సింబల్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ వాళ్ళు 10 మంది మంత్రులు అయినారు, బీజేపీతో ఉండబట్టి కదా. అది ఆలోచించకుండా ఉద్ధవ్ ఠాకరే తప్పు చేసినట్టు కానీ ఈ గాట్ పెనలైజ్డ్ బై ద పబ్లిక్. బీజేపీ చేయలే కదా. ఉద్ధవ్ ఠాకరే ఈరోజు 20 సీట్లకు పరిమితమైనాడంటే కారణం ఎవరండి? అతను చేసిన దాని వల్ల ప్రజలు తిరస్కరించినారు. అదే విధంగా అకాలీదళ్ కూడా ఎత్తుకోండి, అంత పెద్ద పార్టీ బీజేపీని వదిలేసిపోయింది, ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది, ప్రజలు తిరస్కరిస్తున్నారు వీళ్ళని. అలా కాకుండా బీజేపీ వలన పోయినారని మాట్లాడితే ఎంతో వరకు ఇది నవ్వు వస్తుంది. బీజేపీ పర్ఫామ్ చేసుకుంటా పోతుంటే తప్పేముంది? బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ. ఈ రోజు మనం చూస్తున్నాం చాలా మంది ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు పెట్టుకుంటున్నారు. బీజేపీ మనం అంటుందండి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అదండి. ప్రాంతీయ పార్టీలు ఎక్స్పాన్షన్ మోడ్ లోకి వెళ్ళి పక్క స్టేట్లకు వెళ్ళొచ్చు, జాతీయ పార్టీని పేరు పెట్టుకుంటే బీజేపీ గుమ్మును ఉండాలా, ఉండే ఉంది, అది తప్పు లేదు. బీజేపీ జాతీయ పార్టీ ప్రాంతీయ స్థాయిలో అక్కడ ఏ స్టేట్ ఆ స్టేట్ ఎదిగితే సొంతంగా ఎదగాలనుకోవడం తప్ప? ఎంతవరకు న్యాయమో ఎంతవరకు లాజిక్ చెప్పండి. అన్నాడీఎంకే కూడా బీజేపీ ఇచ్చేసేసిందంట. అన్నాడీఎంకే వదులుకొని పోయింది, అన్నాడీఎంకే బయటకు వెళ్ళింది కాదంటారా? అదే జరిగింది. బీజేపీతో లేని కారణంగా అన్నాడీఎంకే దెబ్బతినింది. అన్నాడీఎంకే 4 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈపీఎస్ కావచ్చు, లేకపోతే ఈపీఎస్ పళనిస్వామి కొన్ని రోజులు వీళ్ళందరూ ఉన్నారని కారణం బీజేపీ కాదా? బీజేపీ లేకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోయింది ఆ పార్టీ. పొలిటికల్ పార్టీగా ఎదగాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది. డెమోక్రటిక్ ప్రాసెస్లో నేషనల్ పార్టీ అయినప్పుడు తప్పకుండా ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. ప్రజలు ఓటేస్తారు కదా, బీజేపీ ఎక్స్పాన్షన్ కావాలనుకుంటే కాదు కదా, బీజేపీని ప్రజలు ఆదరిస్తే బీజేపీ పెరుగుతుంది కాదంటారా? కరెక్ట్. ఫైనల్లీ 27 years తర్వాత వచ్చినటువంటి ఒక అవకాశం ఢిల్లీలో. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో చాలా గ్యాప్ తీసుకొని, టైం తీసుకొని రేఖా గుప్తాని ఆవిడని ఎంచుకోవడం జరిగింది, ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అంటే రాబోయే టర్మ్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈవెన్ స్పీకర్ని కూడా విజేందర్ గుప్తా అతను విజేందర్ గుప్తా, రేఖా గుప్తా. ఈ వైశ్య సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం వెనక లాజిక్ ఏంటి? ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? అతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకుంటా. లేదు, కంటిన్యూ గెలిచారండి. అవునా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం వెనక ఏంటి? ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉందా? లాజిక్ ఏమైనా ఉందా? ఒకటి రాజు గారు, ఎంటైర్ మీడియా మిస్ అయ్యే పాయింట్ ఒకటి చెప్తా వినండి. బీజేపీ ఈరోజు 27 సంవత్సరాలు కాదు, 32 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చింది. ఇదంతా తప్పు చెప్తున్నారు. 93లో గెలిచాం, 2025లో గెలిచింది. 32 సంవత్సరాలండి, నా 27 years. ఇది గుర్తుపెట్టుకోండి. 32 years తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం అయింది. అంతేనా? 93లో ప్రమాణ స్వీకారం చేసుకున్న పార్టీ మళ్ళీ 2025లో ప్రమాణ స్వీకారం చేస్తుంది. అంతేనా? 32 years. ఎవ్రీ వన్ షుడ్ కరెక్ట్ దట్. ఇది బీజేపీని ఇంకా గొప్పగా చూపించకూడదని చాలా మంది 27 అంటారు. అందరూ దానికి ఈల్డ్ అయిపోయి 27 మాట్లాడుతున్నారు. నాట్ 27, 32 సంవత్సరాలు. 93లో ప్రమాణ స్వీకారం, 2025లో ప్రమాణ స్వీకారం అంటే 32 కదా సార్. ఆఫ్టర్ 32 years బీజేపీ ఈజ్ అగైన్ రీస్వార్ని, మళ్ళీ కొత్తగా స్వార్నింగ్ ఇన్ సెరమనీ జరిగింది.
అంతేనా? సో ఇంకొకటి ఏంటంటే వైశ్య సామాజిక వర్గం చెప్పారు కదా ఫస్ట్ నుంచి బ్రాహ్మణ్ బనియా పార్టీ అన్న వర్డ్ ఇక్కడ స్వాభావికంగా వచ్చింది. ఢిల్లీలో మాత్రం ఏదో ఇద్దరు బనియాలకు ఇస్తున్నారంటే ఆయన సీనియర్ మోస్ట్, ఆయన కంటిన్యూ గెలిచాడు పాపం. బీజేపీ 2015లో 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా విజేంద్ర గుప్తా గారు ఉన్నారు. అందువల్ల ఆయనకు ప్రయారిటైజ్ ఇచ్చి ఆయనకు స్పీకర్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆయన గుప్తానా కాదని చూడడం లేదు, ఆయన సీనియారిటీ ఆయన కంటిన్యూస్ ఫైట్ చేశాడు. ఈజ్ ఎ ఫైటర్. 27లో మన 15లో గెలిచాడు, మంచి ఫుల్ వేవ్ లో, మన కేజ్రీవాల్ వేవ్ లో కూడా గెలిచాడు. 15లో, 20లో గెలిచాడు, 25లో కూడా గెలిచాడు. రోహిణి గెలిచాడు. సో అతను ఆ దృష్టితో చూసుకొని ఆ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. మరి ఇంకొక వైశ్యాన్ని మాత్రం నేను అనుకోను, కానీ ఓవరాల్ గా సీనియారిటీని బేస్ చేసుకొని ఇచ్చారు ఆయనకి. అంటే ఒక యాక్సిడెంటల్ గా ఆయన బనియా అయినాడు వాడు, ఇద్దరు బనియాలకి ఇచ్చినారు అనుకుంటున్నాం. చాలా చోట్ల ఇస్తారు కదా, ఇప్పుడు ఆంధ్రాలో ఎంతో మంది రెడ్లు ఉంటారు, అవకాశం ఉంటది, ఎంతో మంది కమ్మాస్ ఉంటారు, మీకు తెలంగాణలో రెడ్లకు ఇస్తారు పార్టీ ఇది, అంతేగాని వేరే ఇదేం లేదు. ఆయన చాలా సిన్సియర్ కార్యకర్త, పార్టీ వైపు నుంచి అసెంబ్లీలో ఎక్కువ రోజులు ఆమ్ ఆద్మీ పార్టీని తట్టుకొని నిలబడిన వ్యక్తి కాబట్టి ఇచ్చారండి. ఆల్ రైట్, చూద్దాం. ఏదేమైనా కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో వాళ్ళకి అప్పగించారు ఒక పెద్ద బాధ్యతను. ఢిల్లీలో, దేశ రాజధానిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కిషోర్ గారు, చూడాలి ఈ వ్యూహాలు ఇవన్నీ కూడా ఏ మేరకు సక్సెస్ అవుతాయి రాబోయే రోజుల్లో. ఈ షీలా దీక్షిత్ గారిలాగా ఈమె కూడా మరొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వరుసగా పరిపాలించగలుగుతారు, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.